ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా 2 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి చర్చలు జరుగుతాయి. అనేక అంశాల మీద చర్చలు జరుగుతాయి. యువత, మహిళలు, యువకులు, రైతులు, పరిశ్రమలు, లా అండ్ ఆర్డర్, మరి సామాజిక వర్గాలు అన్నింటి మీద చర్చలు జరిగినటువంటి తరువాత వాటి సారాంశంతో అధ్యక్షుల వారు ముగింపు రోజున ఒక దిశానిర్దేశనం చేస్తారు. రాబోయేటువంటి సంవత్సర కాలంలో పార్టీ ఏ రకమైనటువంటి ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకెళ్లాలన్నది దాని ప్రకారమే నడుస్తుంది. ఇవాళ చేపట్టినటువంటి ఈ హైబ్రిడ్ ఏదైతే ఉందో డెఫినెట్లీ ఇది క్షేత్రస్థాయిలో మరింత ఉత్సాహాన్ని పెంచుతుందని కూడా నేను ఆలోచిస్తున్నాను. అలాగే మీరు ఎప్పుడైతే మహానాడు అంటూ ఒక కర్టన్ రైజర్ అనేది స్టార్ట్ చేశారో అదే టైంలో అటు వైసీపీ కూడా ప్రభుత్వ వైఫల్యం అంటూ కూడా ఒక నినాదం ఎందుకుంది. ఏదైతే డిఎస్సీలో అక్రమాలని కానీ లేకపోతే వేరే అంటూ కొన్ని ఆరోపణలు అవి చేస్తుంది. వీటిని ఎలా తిప్పికొడతారు ఏంటి? నెగిటివ్ మైండ్ సెట్ ప్రజలు తిప్పికొట్టారు. 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళ ఆలోచనలో, వైఖరిలో మార్పు రాలేదు అని అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లాంటిది అనేటువంటిది అర్థమవుతుంది. ఇది ఒక పార్టీ కార్యక్రమం. మీరు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలి అని అంటే అది ఇవ్వకుండా ప్రజల దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి మరల్చి ఆ పొరుగు రాష్ట్రానికే పరిమితం చేస్తారు. మీరు ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి. బెంగళూరా, హైదరాబాదా, ఖచ్చితంగా అక్కడికి ప్రజలు మిమ్మల్ని సెటిల్ చేసేటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయి. థ్యాంక్ యూ. యువ నాయకుడు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షిస్తమే కాకుండా ఆయన సందేశం కోసం కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మరి యంత్రాంగం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఎట్లా నడవాలి, పార్టీ ఐడియాలజీ ఏ రకంగా తీసుకెళ్లాలి, ఈ సంవత్సరం మనం చేసిన ప్రభుత్వం తరఫున చంద్రబాబు గారు చేసిన కార్యక్రమాలు ఏంటి, అవన్నీ కూడా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే దిశానిర్దేశం చేయడం జరుగుతుంది.